నా క్వెషన్ ఏంటంటే, ఆ ఎమ్ము ఆర్టిస్ట్ గదా! చాలా ప్రీ ప్లాన్డ్‌గా ఎళ్ళుంటాడు. హ్మ్. లేకపోతే ఇంత ఎందుకు ఫాలోయింగ్ వస్తది ఒక అనేది. షో చేస్తున్నాను నేను ఇక్కడే మన స్టార్ మాలోనే 'కుక్ విత్ జాతిరత్నాలు' అని షో. అంతకుముందు బాయ్స్, గర్ల్స్ చేశా. 'కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్.' 'కుక్ విత్ జాతిరత్నాలు' కంప్లీట్ షూట్ అయిపోయే వరకు కూడా నాకు కాల్ రాలేదు. ఇంకో 10 డేస్‌లో ఉంటది అనంగా నాకు కాలొచ్చింది. "ఇమ్మాన్యుయల్ బిగ్ బాస్‌కి ఎళ్ళాలని ఉందా?" అని నాకు కాలొచ్చింది. అమ్మో! ఇంక 10 రోజులే ఉందే. నాకప్పుడు ఇప్పుడు కాలొచ్చింది. ఏంటి ఎట్లా అని జెప్పేసి ఒకసారి నేను ఆలోచించుకొని చెప్తానని మా వాళ్ళనడిగా. ఆ అమ్మాయి ఫారెన్ ఎళ్ళాలనుకుంటుంది కాబట్టి మా అమ్మా, నాన్నని అడిగా. ఆ అమ్మాయినడిగా. ఆ అమ్మాయి సరే నేను ఆగిపోతాను. నువ్వెళ్ళు. నేను బయటుండి సపోర్ట్ చేస్తాను. తను ఆగిపోయింది ఎళ్ళకుండా. గ్రేట్. సో, ఎళ్ళు మంచి ఆపర్చునిటీ. ఇంకొంచెం వైడ్ రేంజ్‌లో ఈ కామెడీ స్ప్రెడ్ అయిద్ది. వెళ్ళు అని చెప్పేసి చెప్పింది. నిజంగా చెప్తున్నానన్న. నా బట్టలు కొనుక్కోవటానికి కూడా నాకు టైం లేదు. మా అన్న షాపింగ్ చేసి పంపించాడు. అరేయ్! నీకు అన్నీ మీ అన్నయ్య చేస్తాడులేరా మాకు చేస్తాడని మీకు తెలుసు. తెలిసేయండి. సో, మా అన్నయ్య షాపింగ్ చేసి పంపించాడు. నేను వేరే వేరే పనులు చూసుకుంటుంటే. వితౌట్ ప్లాన్ నాకసలు ఏం ప్లాన్ లేదు. అండ్ మీ సీజన్ నేను బాగా ఫాలో అయ్యా. మీకు తెలుసు. మీకొచ్చాక కూడా కాల్ చేసి చెప్పా. నేను అదే మైండ్‌లో పెట్టుకొనెళ్ళా. ఏంటి మనం ఎలా ఉంటామో అలా ఉంటే సరిపోద్ది. ఎఫర్ట్స్ పెడితే సరిపోద్ది. ఇదే నా స్ట్రాటజీ. ఇంకేం లేదు. బయట ప్రీ కానీ ప్లాన్డ్ గట్టిగా ఆడావురా. ప్రీ ప్లాన్డ్ గట్టిగా ఆడావు. అవేం లేవన్న. వెరీ ప్రౌడ్.